శ్రీనాథ కవి సార్వభౌమన్ శ్రీ శివరాత్రి మహాత్మ్యం 26వ భాగం 13/3/26 పంచమ ఆశ్వాసం చివరిది బహుశా. శ్రీదయిత ప్రియ సేవక భూజాది భూ దివిజాసేర్విబుద్ధ భూరిశ్రీ పుణ్యోదయ సమస్త జన సమ్మోదన సుఖకర వసంత ముమ్మయ శాంత. విష్ణువుకు ప్రియమైన భక్తుడ, బ్రాహ్మణులకు తగిన అధిక పుణ్య సంపద్వృత్తి కలవాడ, అందరు జనులకు భాగ్యాన్ని కలిగించటం వసంతుడైన వాడా ముమ్మయ. కథకుడైన సూతుడు ఈ విధంగా సౌనకాది మహర్షుల ఈ విధంగా చెప్పారు. యమభటులు బలం అతిశయించి ఘంటలు, హుడుక్కలు, డమరుకలు అనే వాటిని ఢామ్ ఢామ్ అని శబ్దం చేసి వెనుక తరుమగా యమభటులు పారిపోయే. వసంత ఋతువును పూచే అశోక వృక్షంలాగా ప్రమథ వీరుల భయంకర త్రిశూలాయుధాల దెబ్బల వలన పుట్టుకొట్టే కొత్త నెత్తురులతో ఒదిగే ఎదిరికి పరిజనానికి సంభవించిన పలాయన అవమానానికి శివభటుల దుష్టత్వానికి దుర్వర్తనుడై సుకుమారుడికి ఉత్తమ పదము లభించడానికి మనస్సున విచారించి చిత్రగుప్తుడిని రప్పించి అతడితో యముడు అన్నాడు. కలియని ఎచ్చి చెప్పు కవిలియవిచ్చి చెప్పు గణకత్వ విశారద చిత్రగుప్త సంభవ దశయాదిగా సుకుమారు చేసిన పుణ్య పాప వివరములైన వేదల విద్యలకున్ పదునాలిగిన్ ఈ శివుడు స్వబంధకర్తయట ఏరక చేసి అనంగవచ్చునే అన్నారు. లెక్కలలో నేర్పరివైన చిత్రగుప్త, సుకుమారుడు చేసిన పుణ్య పాపాల కవిల కట్ట లిస్ట్ అన్నమాట. విప్పు చెప్పు. విస్తృత ఆదాయం గల 14 విద్యలను శివుడు రచయిత అవ్వడం అనేది సరికాదు కదా. అప్పుడు చిత్రగుప్తుడు అంటున్నాడు అని యముడు అనగా, చిత్రగుప్తుడు తెచ్చి దాన్ని విడదీసి జంబూద్వీపంలో ఆర్యావర్తానికి ఉత్తరంలో ఐరావతి శతద్రువు విపాసా సింధు మధ్యాల హేమాంగదుడనే రాజు రాజధాని రత్నపురంలో బ్రాహ్మణుడనేటువంటి భార్య సుశీలకు ఉద్భవించిన కొడుకు వీడి జాతకం చెప్తాడు. జూదంబులాడన్ శూద్రాన్నంబు భుజించి కలవారి గృహములు కన్నబెట్టి కుండెంబు చెప్పి గురుల నిర్వర్తించి బ్రాహ్మణాచారంబు పడదగ్గరి మదిర ఆస్వాదించి మాల తొయ్యలి గుడి గంజాయి దిన అన్యకాంత చెరిసి వెలినాడ యోశక్త వలన సంతతి గాంచి కన్న కూతురు రమించే కావరం చెంచు సేవించి ఇట్లారాడించుకొని అధిప సుకుమారుడిట్టి పాపాత్ముడని శ్రవణములు మూసుకొని హస్తముల యముడు హరహర శ్రీ మహాదేవ అభవ అనుచు. స్వామి, జూదమాడేటువంటి శూద్రుల అన్నాన్ని తిన్నాడు సుకుమారు. ధనవంతుల ఇళ్లను దోచాడు. కొండారు చెప్పారు. పెద్దలను తిరస్కరించాడు. బ్రాహ్మణ ఆచారాలు బుగ్గి పాలు చేశాడు. కళ్ళు తాగాడు. మాల పడితితో కలిసి ఉన్నాడు. గంజాయి తావాడు. పరస్త్రీని చెరిచాడు. మాదిత వల్ల సంతానం పొందాడు. కొవ్వెత్తి కన్న కూతురును రమించి బోయవాణ్ణి కూడా కొలిచాడు. కనుక సుకుమారుడు ఇలాంటి పాపాత్ముడని చిత్రగుప్తుడు చెప్పగా యముడు హరహర మహాదేవ అభవ అంటూ చేతులు చెవులు మూసుకు ఏలాయి అధమాధమాధికారం పరాధీనత్వ దుఃఖాఢ్యమన్
కైలాసవన్ కేగియున్ శివుని శ్రీకరున్ విరూపాక్షుని త్రైలోక్యాధిపు సంస్థుతించెద మదధ్యక్షత్వ చిహ్నంబు ముద్రాలంకారం పాదపద్మమణి పీసే మణి పీఠాగ్రంబునన్ పెట్టెదన్. ఇతరులకు వశపడి ఉండటమనే దుఃఖంతో కూడిన ఈ అధమమైన అధికారం నాకెందుకయా? నేను కైలాసానికి వెళ్ళి గరళకంఠుడు విరూపాక్షుడు త్రిజగత్పతి శివుణ్ణి స్తోత్రం చేస్తా. నా అధ్యక్ష చిహ్నమైన అలంకారప్రాయమైన ఈ అధికార ముద్ర శివుడి పాదాల దగ్గర పడేసి వచ్చేస్తా అన్న. విడువరు ఎందేని విహరింపజనుగాని కరవాడి ముక్కుల కాకి ఖండింపరు వంట కాస్తంబులకుగా అసిపత్రములతోడ అవని జములు పోలింపరు వజ్రతుండ కిజంబుల ప్రకార పరికాంబు పార్శ్వముల ఆర్పరు ఘట సహస్రాంబు పూరంబుల ప్రబల కుంభీపాక పాకములు శౌర్యముననే పరిహాస సరణినై శంభునైన హరినైన సంస్మరి పాపులేగుతున్నారు పరమగతి నా రకము ఈ అధికారమేలా. షార్ట్కట్లో అందరూ శివ సాన్నిధ్యం చేస్తున్నారు. నేను ఎందుకు ఇంకా యమలోకంలో పాలించడం ఎందుకు, నా పరిపాలన ఎందుకు, నాకు అధికారాలు ఏమున్నాయి? కపటాలైన పరిహాసాలైన శంభుణ్ణి కాని హరిని కాని స్మరించి పాపులు నరకాన్ని వదిలి ఉత్తమ గతులు పొందుతున్నారు. ఇక నాకు ఈ వ్యర్థమైన అధికారమే కనుక మిక్కిలి వాడిగల ముక్కులు గల కాకుల గుంపులు ఎక్కడైనా విహరింపపోతున్నట్టు విడిచిపెట్ట. కత్తుల్లాగా వాడి అయిన ఆకులుగా వృక్షాలను వంట కట్టేలకై నరికేయ. వజ్రాల బడి తొండాలు గల పురుగుల ప్రాకారం చుట్టూ ఉండే అగట్టల నీటిలోకి వదలండి. ప్రబలమైన కుంభీపాక నరకల్లో అగ్గులను వేల కొలది కొండల నీళ్లతో ఆర్పేయండి. ఇక నాకు వాళ్లతో పని లేదు. అని యముడు వెంటనే చిత్రగుప్తుడు మొదలైన వాళ్లతో కలిసి శివుణ్ణి చూడటానికి శివలోకానికి అరిగేవాడు. 23 స్వర్గలోకాలు గట్టి సప్తర్షి మండలం దాటి మహర్లోకం దాటి సత్యలోకాన్ని అతిక్రమించి అన్ని లోకాలలో శ్రేష్టాతి శ్రేష్టమైన లోకం 32 కోట్ల ఆమడ విస్తృతి గల వేల కొలది బంగారు విమానాలతో నిండి ఉన్న పెక్కు వింతలతో కూడిన అయిన మహాస్థానాన్ని ప్రవేశి పెక్కు ఆమడల విస్తీర్ణాలు అనేక ద్వారాలతో ఉండే మడిమయ తోరణాలతో కూడిన సువర్ణ మడిమయ వేదికల కోటికి చేతి ప్రకాశించే దివ్యరత్న విమానాలతో సంపన్నాలు దివ్య ధ్వజాలతో గొడుగులతో ఆశ్చర్యకరమైన బంగారంతో స్ఫటిక శిరలతో రత్నాలతో కట్టబడిన స్తంభాలతో నిండింది మహాకాజుడు భృంగిరిటి కుంభోదరుడు మొదలైన ప్రమథ గణాలతో వ్యాపించి ఉన్నది. అంతులేని ఆశ్చర్యంతో కూడిన అయిన దివ్యాలయ జోగిన్ల లోపల భాగాలుగా గడిచి తూర్పు ద్వారంలో సుయశోధీధన కాంతాదయుతు భసిత త్రిపుండ్రధవళ లలాటున్ నయనాభిరామమూర్తిని నియతాత్మని నందుకేశుని పొడగణియదు. అప్పుడు యముడు సజ్జసం బుద్ధి ధనం కాంతలు అనే వాటికి సతి అయినవ విభూతి నామం చేత తెల్లనైన నుదురు కలవ కళ్ళకు అందమైన ఆకారం కలవ నియమాలతో కూడినవాడు అయిన నందీశ్వరుణ్ణి చూశారు. కాంచి దండ ప్రణామంబు చేసి కైలాది కిట్లని నడిచి ఆయనకి దండం నమస్కారాలు చేసి ఇలా అన్న దర్శింపవచ్చిది తరుణేందు శేఖరు అఖిల లోకాధీసు అమరవని కార్యంబులెన్నే కలవు విన్నపము సేయంగా నేనధికారి నౌదుగాను నీ శరణ్యుండని నీవు ప్రతిష్ఠింప అనఘ ఉన్నాడ ధర్మాసనం వృక్షభూతుండ
నీకు సత్యంబు పల్గెద నిన్ను తప్పంగ నేనొంద నెరుల ఒరుల అను ప్రియమాడు యమరాజు నాదరించి నంది శంభుని సన్నిధానమున కేగి మృక్కి హస్త సరోహరంబోలు ఒగిచి వినయమొప్పంగ ఇట్లనియే. పాపరహితుడైన నందీశ్వర, నేను లోకాలన్నిటికీ అధిపతి, దేవబంధుడైన చంద్రకళావతంసుని శివుణ్ణి చూడవచ్చా. ఆయనకు నేను మనవి చేయాల్సిన విషయాలెన్నో. నేను అధికారినా కాదా? నిన్ను శరణు వచ్చిన వాళ్ళని నీవు ప్రతిష్ఠింతగా ధర్మాసనాన్ని మీద ఉండి నేను చేస్తాను. నీకు నేను భృత్యుడని, నీకు సత్యం చెబుతా. నిన్ను తప్ప ఇతరులెవ్వరినీ నేను లెక్క చెయ్యను, గణింపను అని మంచి మాటలు పలికే యమధర్మరాజు నంది ఆదని శివుడి దగ్గరికి వెళ్ళి మృక్కి కమలాలు వినయంతో ఇలా అన్న. ఓ జగన్నాథ, ఓ గురురాజశేఖర, ఓ కృపాంభోరాజ్, ఓ త్రినేత్, ఓ విష్ణుదాత్తాది దేవతా కోటీర పరిచిత శ్రీపాద పద్మయు, యో జలంధర వైరి, ఓ గంధకరి కృత్తిగంధా జలంధర స్కంధపీఠయో నీలలోహితయో లలాటాంబక జ్వలన జిహ్వాదగ్ధ శరభజన దక్షిణాశా అధిపతి దండధరుడు దాను చిత్రగుప్తుండు దేవర సేవసేయ అరుగుదించిన వాడు తేనవసరం అనుపనడు దుండు మందమో యానతిమ్మ. జగత్పతి చంద్రమౌళి దయా సముద్ర ముక్కంటి విష్ణు బ్రహ్మాది దేవత కిరీటాలకు తెలిసిన పాదపద్మ భయంకరవాడు. విష్ణు బ్రహ్మాదులు తమ కిరీటాల శోక నమస్కరించే పాదపద్మాలు కలవాడని భావం పోయి జలంధర విరోధి మదగజం చర్మం పొంతగా ధరించే మూపు కలవాడు. నీలలోహిత దశది కంఠమంట చేల దహింపబడి దక్షిణ దిగతిపతి అయిన యముడు తానును చిత్రగుప్తుడు తమ సేవ చెయ్యటానికి వచ్చా. తమ కళకు తీసుకురావడంలో ఇది సమయమా లేక వీలు కాదు, కొంచెం సేపు ఉండమని చెప్పనా అని పలికి శివుడి ముఖ ప్రసన్న చర్య అతని అంగీకార భావం తెలుసుకొని నందీశ్వరుడు తన్ను ప్రవేశపెట్టగా యముడు చిత్రగుప్తుడితో అక్కడికి ఎదుటబడి ఏం జరిగాడో చూడు. దేవదేవుని పూర్వ దిగ్భాగములయన్ పరమ మాఘేశ్వర పాశుపత వికట పాటల ఘన జటా మకుట కోటి ఘటిత కుటిల శశాంక రేఖా కళా భూషితుల చతుర్బాహుల భూరి బరుల శ్రాద్ధ దేవుండు చూసి విస్మయము యముడు శివుడుకు తూర్పు దిక్కున పెద్దవి పాటల వర్ణం గలవి గొప్ప జడల కిరీటాల కొనలు కూర్పబడి కుటిల చంద్రకళాభరణాల అలంకరింపబడిన వాడు, 4 భుజాలు కలవాడు, అధిక బలం కలవాడు అయిన పరమ మాహేశ్వరుడే పాశుపతులను చూసి ఆశ్చర్యపోయి దక్షిణంబున వీక్షించే దండపాన్ అజుని పుండుర పుండరీకాసన అంగిరో వామదేవ కణ్వాక్షపాద కపిల సనక వశిష్ఠాది గణముతోడ. ఇక యముడు శివుడి దక్షిణ దిక్కున వెలిదమ్ము పీఠంపై కూర్చున్న బ్రహ్మను, అంగిరుడు, వామదేవుడు, కణ్వుడు, గౌతముడు, కపిలుడు, సనకుడు, వశిష్ఠువు మొదలైన వాళ్ళ సమూహంతో కూడి ఉండగా చూసి బ్రాహ్మీ, మహేశ్వరి, వారాహి, కౌమారి, చాముండ, ఐంద్రి వైష్ణవి జనక మాల నాగ సుబాలిక నా బల ప్రమధిని నా వికలాసి అనగా కాళరాత్రి కరాళికా ప్రచండు నాగ బ్రహ్మాది మాతృగా పరికరం పార్వతి ప్రముఖ బల ప్రమదినాది భూత పరికరము ప్రమథవర్గంబులయకాల భైరవుడు పాశుపదము కండకోప ప్రచండ చండ చండార్చును ఘోర శారభముల శివుని పడమటి ఎడ నిరీక్షించే యముడు ఎడం వైపున యముడు శివుడి ఎడం వైపున బ్రాహ్మి, మహేశ్వరి, వారాహి, కౌమారి, చాముండ, ఐంద్రి, వైష్ణవి, మాలతి, సుబాలి
బలప్రమదిని వికారాలు కాళరాత్రి కరాళిక ప్రచండి అని వాళ్ళని బ్రహ్మి ముందుగా గల సప్తమాస్తులను పార్వతి ముందుగా కలవాడు పరమాధుడు మొదలైన భూతగణాలకు ప్రమద గణాలకు కాలభైరవుడు పాశుపతాలు చండకోపుడు ప్రచండు చండుడు చండాచి అనేవాళ్ళు ఘోర శరభాలను చూశారు. యముడు శివుడికి ఉత్తరంలో శంఖచక్రాలు ధరించినవాడు, పీతాంబరధర్ కౌస్తభం చేత ప్రకాశించే వక్షంగల్ కిరీట వలయం హారం అందే కంఠాభరణం మొదలైన అనేక దివ్యాభరణాలతో అలంకరింపబడ్డవాడు, లక్ష్మీదేవితో కూడినవాడు అయిన పురుషోత్తమ యనమండ్రు వసువులు 12 సూర్యులు 12 మంది సిద్ధులు విద్యాధరుడు గంధర్వుడు అక్షిణులు యక్షిణులు భుజగులు గుహ్యకులు మొదలైన దేవయోని విశేషాలు ఇంకా తక్కిన వాళ్ళని చూసి ఆశ్చర్యపడు అంతఃపుర మందిరంలో ప్రవేశించి వేదోక్తమగు క్రియావిధి పాశుపత మహాపద దీక్ష గైకొన్ వ్రతుల చూచే విచ్ఛిన్న పాశుపై విరహిత ద్వంద్వలి విమలాత్ములైన ఉత్తములకు అద్వైత తత్వ విద్యారహస్య జ్ఞాన సంపన్నులకు యతీశ్వరుల చూచే నిగమాంత వివిధోపనిషదద్ధ వాసనాఘనులైన యోగి పుంగవుల దూచే దివ్య సింహాసనాశీలు ఇంద్రపురహరుని పర్వతోద్భవావలిపూర్ణ పార్శ్వభాగు కాలకంఠుని చంద్రరేఖా కిరీట్ శ్రీ మహాదేవ ఆభవు వీక్షించే యముడు విహితంగా పాశుపత మహావృత దీక్షాన్ని తీసుకొని మునులు తెగిన పాశాలు గలవాడు ద్వంద్వరహితులై నిర్మల మనస్కులు ఉత్తముడు అద్వైత తత్వ విద్యారహస్య జ్ఞానవేత్ యతీశ్వరుడు వివిధ ఉపనిషదర్థాలు జ్ఞానం చే గొప్పవారైన యోగిశ్రేష్ఠుల దివ్య సింహాసన అధిష్ఠితుల త్రిపుర సంహారుడు పార్వతీ పరిపూర్ణవామ పార్శ్వుడు కాలకంఠుడు చంద్రకళాపతంసుడు అభవుడైన శ్రీ మహాదేవుణ్ణి చూశారు. యముడు ఈశ్వరుణ్ణి చూసి సాష్టాంగ నమస్కారం చేసి చేతులు మోడ్చి ఇలా స్తోత్రం చేసి జయ జయ సచరాచర సర్వ జగత్సర్గస్థితి సంహార రగడై సింహాసంహార తిరోభావానుగ్రహ లీల పంచవిధ వ్యవహార వినోదైక పరాయణ జయ జయ హాటక గర్భ కిరీట స్థాపిత బహువిధమణి గృణిక్ పటల వ్యతికర కిమ్మీరద పాదాబ్జ ద్వంద్వ పీఠికోపాంత వసుంధర అహరహ రహమిహకాపాయ త్వామభివందే పృథు గోధీ వీధికాగ్భగ్ధూమ ధ్వజ జిహ్వారంభో మత్కణాయమాన్ రసమాయుధ మహిమానం తవ కోపాస్తోతుం ప్రభవతి విషనిధి విషకల్మాషిత కంఠోక్తాశేష జగత్ సంరక్ష దాక్షిణ్యక్షమశరణం మమ తవ చరణం భూయాత్ సరసిరుహ పలాశోదరారుణం పణధర పరివృషభ వృఢకాభల లాంఛిత పరమకృపాగుణ కింకర శంకర కురుమై దాక్షిణ్యం ప్రాళీయ క్షోణిధర దుహిత స్థన కుంభ స్థన కస్తూరి స్థానక ముద్రాస్థగిత విపులవక్ష పీరాంతర హరశంభూ విశ్వేశ మహాదేవాసుర వల్లభ శివ సర్వాత్మన్ నీలకంఠ శంకర వృషభధ్వజ విటాలోలలోచన భర్గ పాహి మాం ధరణిధర కోదండ సింజనీదండశోక పారివృషభ వృఢగుణ తాంకృతిధార నిర్భిన్న త్రిపురారుసరార హృదయ సంపుట భాంపాలయ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ స్వప్రతిష్ఠితం ఆజ్యమనాజ్యం తమనాధారం యోమ్నిపతి సంతతం నమస్తో వ్యాపాధి ధృతమితి నిత్యం నిత్య వివేకశాలినో నియత శాంత నిరహంకార ధ్యాయంతి మహాయోగి పుంగవా యం తస్మై భవతే నమ శివ జ్వాలాజాలకరాళధ్వజ
నస్తంభో రూప అభిభద్రదా త్వయా త్రైలోక్యాతిశాయ దయాడు మోహితౌ తామరసానడకైటవాంత కౌలీల ఊర్ధ్వభాగోధా భాగోల్లేఖ కుతూహల హంససోత్రిణౌ హింసచాన విజ్ఞానవైభవాః తేనయం భవంతం జ్ఞాతుం భ్రమ స్ఖలితగత తద్వ్యాప్యాః యం చకితా మభిదత్తే సుధిరపి భగవాన్ కన్యహి వాచా సంస్తోతవ్యః కతివిధగుణకః కస్య హి విషయః హరశంభో వృషభధ్వజశూలిన్ హాలాహల ధర శంకరగిరీశే చ అహరహం నర వరామి తైః కుఠారాయుధ స్థితై భూయా స్వస్థితమున్నతైర్భూయా శరణాంబురుహ ఉన్నతం దీర్ఘాయుష్యాం మమ జటాదిబలాస్తే భూయాసుః మమ పశ్చాసీదత్ సంధ్యాసమయే ప్రారబ్ధజగత్త్రింశయా విధౌ దండపాణి శంకరమణోత్సాహి తాండవకేలిశీలినః. చరాచర జగత్తులో నిండి సృష్టిస్థితి రయగ తిరోభావానుగ్రహాలని 5 దీర్ఘులైన వ్యాపారాలు వినోదంలో దానం కలవాడ శివ జయం జయం. బ్రహ్మ కిరీటంలోని బహువిధ మండల చంద్రుడు చిత్రవర్ణంగా చేయబడిన పాదపద్మద్వయ పీఠభూమి కలవాడ జయం జయం. నసది కంటి మంటర వడిచే మన్మధుడి మట్టి చేసినవాడు నిన్ను నే అహమికతో నమస్కరిస్తుంది. సముద్ర హాలాహలం చేత కలుషితమైన కంఠం చేత సృష్టింపబడి సకల జగద్రక్ష దాక్షిణ్యం కలవాడ నీ మహిమాన్ని స్తుతించడానికి ఎవరు సమర్. భుజగ రాజాభరణ పరమదయాగుణ భక్తులకు శుభాలు కలిగించేవాడు. తామరపాకు నడిమ భాగంలో అరుణమైన నీ పాదం శరణమగుగా. పార్వతీ కుజ కుంభాలలో కస్తూరి తెలక ముద్దచే ముద్రితమై వక్షస్థలం కలవాడు. శివ నన్ను దయచూడు. హరా శంభు విశ్వేశ మహాదేవ అమరవల్లభ శివ సర్వాత్మక నీలకంఠ శంకర వృషభధ్వజ పాలనైన భర్గ నన్ను రక్షించు. కొండ వింటి పాపాల్ని చేత త్రిపురాసుర భార్యల హృదయపుటాలు భేదించినవాడా నన్ను. సత్య అనంత జ్ఞానం తపోధన పరిష్ట ఆద్యంతరహిత ఆకాశ నిరాకారుడు శాశ్వత సర్వోపాధి నిశ్చయులని ఎప్పుడు నిత్య జ్ఞానశాలు నియతులు శ్రమగుణ సంపన్ను నిరహంకారుడైన మహాయోగి వరి ధ్యానిస్తారు. శివ నీకు నమస్. 3 లోకాల అతిక్రమించే స్వభావం కల మంటల చేతి భయంకరమైన అగ్ని స్తంభం ఆకారాన్ని దాల్చు. నువ్వే హంసై మీదికి పోయిన బ్రహ్మ, వరాహమై కిందికి పోయిన విష్ణువు. మోహం వందింపబడిన వేదం కూడా భ్రాంతిదే తడబాటు కలది. అది కాదు ఇది కాదని నిశ్చయ జ్ఞానం భయంతో కూడికొన్నట్టు పలికేది ఉన్నదైతే ఉన్నదో. అల్పజ్ఞానులమైన మేము నిన్ను తెలుసుకోవడం కష్టం కదా, మా వల్ల ఉందా? నువ్వు ఎవరికి సంస్థుడం, నీ గుణాలు నీవెవరికి గోచరు. నేను ప్రతిదినం నిన్ను హరా శంభు వృషభధ్వజ శూలి హలాహలధర శంకర గిరిజాని ప్రార్థిస్తూనే ఉన్నతమై నీ పాదద్వయ నాకు దీర్ఘాయువు ఇవ్వుగాక అని స్తోత్రం చేశాడు. తర్వాత ఏం జరిగిందో రేపు